నోట బ్లడ్ పడిపోయింది, గడ్డలు గడ్డలు బ్లడ్ పడిపోయింది, లుంగి పని తడిచిపోయింది. నాకు తెలియదు. మా మిస్సెస్ ఏడుస్తుంది, ఆ బెడ్రూమ్లో నిద్రపోతుంది, నేను కూర్చున్నాను. నాకు ఆమె ఏడు పిలిపించింది. ఏంటి ముందు ఏడుస్తున్నట్టు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే బ్లడ్ పడిపోయింది. పడిపోతే మరి ఏం జరిగిందనేది నాకు అర్థం కాదు. వాళ్ళు ఈమె ఏడుస్తుందని చెప్పిన పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఏదో దొంగలు పడ్డారు ఏంటి అని చెప్పారంటే కటకటాలు తాళం వేసింది. ఏందమ్మా ఏంటి అంటే ఏమేమి సమాధానం చెప్పట్లేదు. ఆ కటకటాలు తాళం తీయమంటే నేను పడతానని చెప్పి నన్ను పట్టుకుని ఉందామంటే పోయి తాళం తీసిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. వస్తే నేను సుఖలానే వచ్చాను. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు అంజిరెడ్డి వేరే ఒక హాస్పిటల్కి వెళ్తేనేమో ఆ డాక్టర్ గారు లేరు. పొద్దున్నే 6:30 7 గంటలకు ఎవరు ఉంటారు. ఇంకొక హాస్పిటల్ దగ్గర వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా లేడు. మళ్ళీ ఇంకో అంజిరెడ్డి హాస్పిటల్ డాక్టర్ గారు వెళ్తే అక్కడ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఏలబడి పడిపోతుంటే ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి అంజిరెడ్డి గారు పొట్టలో ట్యూబ్ వేశాడు. చూసి బ్లడ్ లీక్ అవుతుందండి, డేంజర్ పరిస్థితిగా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నాడు. సర్లే మన అంబులెన్స్ వెళ్ళమని చెప్పాను. ఆక్సిజన్ సెలైన్ పెట్టుకొని గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాము. మా బాబాయ్ గారు అబ్బాయి మెడికల్ షాపు. ఇక్కడ సంగతి అంటే వెంటనే ఇక్కడ గ్యాస్ట్రాంటరాలజిస్ట్ డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఐసీలో బెడ్ బుక్ చేశారు. గంటలో వెళ్ళిపోయాను గుంటూరులో. ఐసీలో 6 రోజులు నరకాన్ని అనిపించాను అనమాట. ఎక్కడో లేదు నరకం, ఇక్కడే ఉంది. ఈ చేతికి 3 సెలైన్లు, ఈ చేతికి 3 సెలైన్లు, 6 దానిలో ఖరీదైన ఇంజక్షన్లు. ఎటు కదలటానికి లేదు. చుట్టూ కట్టలు చేశారు. తెల్లారింది తెలియదు, పొద్దుగూకింది తెలియదు. మరి ఎవరెవరు వేడి పిలిపిస్తూ ఉన్నాయి, ఎవరో గొడవ చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రకరకాలు జరుగుతూ ఉన్నాయి. కాంపౌండర్లు డాక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు టైం ఎంత అయిందని అడిగితే ఇప్పుడు ఉదయం 10 అయింది, 12 అయింది, 2 అయింది, సాయంత్రం అయింది, ఇట్లా చెప్తున్నాడు. నాకు ఆకలి ఏం లేదు, ఎందుకంటే మందులు ఉన్నాయి కానీ ఆకలి ఏం లేదు. అప్పుడు నాకు అర్థమైపోయింది. మా వాళ్ళకి చెప్పారంటే డాక్టర్ గారు ఏంటంటే పరిస్థితి అంటే 48 గంటలు జరిగేంత వరకు ఏమి చెప్పలేను అన్నాడంటే డాక్టర్ గారు. మా వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఇంకా అయిపోయింది, జీవితం అయిపోయింది, నేను వెళ్ళిపోవడానికి అని చెప్పని అనుకుంటే పత్రిజీ గారు హాస్టల్గా వచ్చారు నా దగ్గరికి. అంటే కంటికి కనిపించకుండా వచ్చారు. వచ్చి నా చేయి పట్టుకున్నారు. ఏంది నాయన నీ బాధ ఏందన్నాడు. స్వామి మరి ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది, మరి నా పని ఏమన్నా ఈ భూమి మీద ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే నేను వచ్చేస్తాను, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. కాదు బలేవాడు, నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లా, నీ పని చాలా ఉంది, కొన్ని ఆత్మలను నువ్వు ఉద్ధరించాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఇదంతా నువ్వు భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టి నీకేం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, నేను ఉన్నానని చెప్పాను. ఓకే స్వామి మీరు చెప్పినట్టు చేస్తాను నేను ఒప్పుకున్నాను. ఆ ప్రకారం 6 రోజులు ఐసీ తర్వాత 4 రోజులు మామూలు రూమ్లో ఉంచారు. తర్వాత ఇంటికి వచ్చేసాను. అది ఇంటికి వచ్చి ఇంకా నేను బెడ్రూమ్లో కూర్చుంటే వాళ్ళు పలకరించడానికి చాలామంది వస్తున్నారు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని నేను ధ్యానంలో కూర్చున్నాను. ఆకలినప్పుడు నేనే లేస్తాను, నేనే తింటాను, నాకేం పెట్టద్దు, నన్ను ఎవరు పిలవద్దు, నాతో ఎవరు మాట్లాడదు అని చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు బాగా కఠోరమైన సాధన చేశాను. అంతా బాడీ అంతా ప్యూరిఫికేషన్ అయిపోయింది, యథాస్థితికి వచ్చేసింది. ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ పోయాను హాస్పిటల్కి. పోయి డాక్టర్ గారు చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉంది, బంగారులాగా మీకు ఏం భయపడాల్సిన లేదు, మందులు రాసిస్తాను రాసిచ్చాడు, వచ్చేసాను. అట్లా మళ్ళీ నా వ్యాపారం నేను చేసుకుంటూ లైన్లో తిరుగుతూ రోజు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు ధ్యానం చేస్తూ ఇంకా నా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను. తర్వాత రెండోసారి 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే ఆపరేషన్ చేయాలన్న డాక్టర్ గారు. ఏమి లేకుండా ధ్యానంలోనే తగ్గించుకున్నాను. నేను ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళినా కానీ నేనేమి వేసుకోవాలి. అది ఆ బ్యాక్ పెయిన్ ఎలా తగ్గిందంటే మా బాబాయ్తో చెప్పాను, బాబాయ్ బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది, నాకు ఈ చేయి కాలంతో పీకుతుంది, నాకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే సేతు విజ్ఞాన క్లాస్ అని ఉంటుంది. స్పెషల్గా 3 రోజుల క్లాసులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటలు 10-11 గంటల వరకు క్లాస్. మధ్యలో బ్రేక్ ఇస్తారు 1 గంట. జగ్గయ్యపేటలో క్లాస్ జరుగుతుంది, వస్తామన్నాడు. వస్తానన్నాడు. మా బాబాయ్ మా పిన్ని జానపడి నుంచి ఒక 4 వచ్చారు. గోవిందపురం కృష్ణగాడికి వెళ్ళి ఆ పల్లకట్టు మీదకి వెళ్ళేసి జగ్గయ్యపేట వెళ్ళాము. 9 గంటలకు వెళ్ళాము, ఉదయం 6 గంటలకు బయలుదేరి వెళ్ళి క్లాస్లో కూర్చున్నాం. బ్యాగ్ ఎక్కడ పడేసాము. మధ్యాహ్నం ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు అల్పాహారం తినాలి, భోజనం తింటాను లేదు, భోజనం తింటే వాంటింగ్స్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో రాగి జాబ్ ఇచ్చారు, మజ్జిగ, ఏవో ఫ్రూట్స్ అట్లా తినేసి అట్లా 3 రోజులు అలా ఉన్నాను. ట్యాబ్లెట్ మాత్రం ఒక్కటి కూడా నేను వేసుకోలేదు. తర్వాత నాకు తెలుస్తుంది నా బాడీలో ఏదో జరుగుతుంది, ఏదో
ఒక రకమైన ఆ, మా ఒత్తిడి జరుగుతూ ఉంది, సరి చేసినట్లుగా రుద్దినట్లుగా ఏదో రకరకాలుగా జరుగుతూ ఉంది. నాకు అంతా నేను గమనిస్తున్నాను. సరే ఏదైనా ఇది కానీ చేసేది ఏముంది అని చెప్పి అనుకుని అది అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు కంటిన్యూస్గా ధ్యానం చేశాను. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పంటలు కూడా చేశాను. చేసిన తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. నా పనులని నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఈ అబ్బాయికి కూడా వచ్చింది, కృష్ణాకి కూడా వచ్చింది బ్యాక్ పెయిన్ వస్తే అతను కొద్దిగా బరువులు మోసాడు. అప్పుడు కొద్దిగా వ్యాపారం పెట్టిన పద్ధతిలో బ్యాక్ పెయిన్ వచ్చిందండి, నేను చేయలేను, నేను రాలేను అని చెప్పి అన్నాడు. అదేందయ్యా నీ కుర్రోడివి, నీకు బ్యాక్ పెయిన్ అంటే ఎట్లా అయిందని దాని చెప్పి కూర్చోబెట్టి చెప్పి తర్వాత వేరే క్లాసు పంపించి తర్వాత వరంగల్లో వేరే ఆయుర్వేద డాక్టర్ ఉంటే అక్కడికి పంపించి చేసిన తర్వాత అతనికి తగ్గిపోయింది. ఎక్కువ ధ్యానం చేశాడు, చేయించాను నేను. ధ్యానం చేస్తే తగ్గిపోతుంది ఖచ్చితంగా, తగ్గిపోయింది. ఇప్పటికి ఏం లేనప్పటికీ మరి అట్లా ధ్యానంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే అందుకే గురువుగారు ఏం చెప్తారంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అనే దానికి మేము ఫస్ట్లో నమ్మలా. ఇదేంటి ఇలా చెప్తాడేంటి, ఏముంది దీంట్లో కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అనుకునేవాడు. సమయం వేస్ట్ కదా, పని చేసుకోకుండా ఈ కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఎట్లా అనుకుంటే మనం ఆలోచన కరెక్ట్ కాదనిపించింది మాకు. తర్వాత ఇది సత్యం, ఈ సత్యం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎందుకు వదిలిపెడతాం? మనం చేయాల్సింది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కఠోరమైన సాధనలు చేయాల్సిన పని లేదు. కళ్ళు మూసుకొని కూర్చొని సమయాన్ని పెట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఎంత శక్తి వస్తుంటే అంతకంటే కావాల్సింది ఏంటి? గురువుగారు ఇంకో మాట కూడా చెప్పాడు, తిరిగితే తెప్పలు కూర్చుంటే కొప్పలు అన్నాడు. ఇది ఏంటి అనుకోండి, మరి తిరిగితే ఎంత ఎక్కడికైనా తిరిగి కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, పరిగెట్టడం తప్పితే ఏం కనపడదు. కూర్చుంటే అమోఘమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనసు ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. మన సమస్యలు ఏదున్నా కానీ పరిష్కరించుకునే శక్తి మనకి ఆత్మస్థితి ద్వారా తెలుస్తుందన్నమాట. మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మ చైతన్య పదార్థాలు మనం ఆత్మని ఒక భగవంతుడు మనం ఈ కారుని, ఈ దేహం అనే కారుని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆయన్ని మనం గమనించాలి, ఆయనకి సరెండర్ అయిపోవాలి, ఆయనకి మన కృతజ్ఞత చెప్పుకోవాలి. అప్పుడే మనము ఎంతో గొప్పగా ఎదగలం. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ధ్యానం చేయాల్సిందే. చాలామంది అనుకుంటారు ఇప్పుడేం ధ్యానం, ముసలాళ్ళు చేయాలి ధ్యానం, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంట్లో పని ఉంటుంది అని అనుకుంటాము మనం. మరి మనకు కూడా శక్తి కావాలి కదా, మరి అది లేకపోతే ఏం చేయలేము కదా. ఒక ఆహారం ద్వారా వచ్చే శక్తి చాలా తక్కువ, నిద్రపోతే కొంత వస్తుంది. ఈ విశ్వమయ ప్రాణశక్తి విశ్వంతో వ్యాపించింది. మనము సమయం పెట్టి కూర్చుంటే అది ఎంతో వస్తున్నాము, అపరిమితమైన శక్తి వస్తుంది. మనం టైం పెట్టాలి.